పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమవుతుంది. టీనేజర్ పోర్ష్ కార్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెక్కీలు మృతి చెందిన కేసులో రకరకాల ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కార్ డ్రైవ్ చేసింది తమ ఫ్యామిలీ డ్రైవర్ అని, తర్వాత ఆ యువకుడి తాత ఆ డ్రైవర్ను బెదిరించాడని రకరకాల ట్విస్టులు ఈ కేసులో చోటు చేసుకోగా తాజాగా మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఇద్దరు టెక్కీల మృతికి ప్రధాన కారణమైన ఆ టీనేజర్కు ఇద్దరు డాక్టర్స్ కూడా సహకరించినట్లు తాజాగా తెలిసింది. అతడి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ రిపోర్ట్ను ఆ డాక్టర్లు మార్చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి బ్లడ్ శాంపిల్స్ని సేకరించి పరీక్షకులకు పంపించిన సమయంలో సాసున్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హర్నూళ్లు ఆ రిపోర్ట్ను మార్చేశారని తేలింది. దీంతో ఈ ఇద్దరిని పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ తావ్రే పూణేలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన మొదట్లో అబ్జర్వేషన్ హోమ్లో ఉన్న నిందితుడు బ్లడ్ శాంపిల్స్లో ఎటువంటి ఆల్కహాల్ ఆనవాలు లేవని రిపోర్ట్ ఇచ్చారు. అయితే పోలీసులు అనుమానంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు మద్యం తాగినట్లు ధృవీకరించుకున్నారు. దీంతో డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ టెస్ట్ల సమయంలో మైనర్ శాంపిల్స్ను పారేసి మరో వ్యక్తి శాంపిల్స్ను వీరు అక్కడ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన జరిగిన 14 గంటల తర్వాత నిందితుడు కొన్ని షరతులతో కోర్టు నుండి బెయిల్ పొందారు. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని, రోడ్డు ప్రమాదాల ప్రభావాలు, పరిష్కారాలపై 300 పదాల వ్యాసాన్ని రాయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడం, ఆ తర్వాత వివాదం ముదిరిపోవడంతో కోర్టు అతడి బెయిల్ను రద్దు చేసింది. అనంతరం అతన్ని జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోమ్కు తరలించారు పోలీసులు. ఈ కేసులో అతడి తండ్రి, తాతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇదేదో అనుకోకుండా మద్యం మత్తులో జరిగిన ప్రమాదం కాదని, నిందితుడైన మైనర్కు తాను పార్టీ చేసుకుంటూ ఆల్కహాల్ తాగిన విషయం స్పష్టంగా తెలుసునని పూణే సిటీ కమిషనర్ అమిషయ్ కుమార్ అన్నారు. మద్యం తాగి కారు నడిపితే రోడ్డుపై వారి ప్రాణాలకు ప్రమాదమన్న విషయంపై నిందితుడికి పూర్తి అవగాహన కూడా ఉందని చెప్పారు. అన్నీ తెలిసే స్పృహలో ఉండే ఈ ప్రమాదానికి కారణమయ్యారన్నారు. కారు ప్రమాదం కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టించి నిందితుడిని రక్షించేందుకు అతని కుటుంబీకులు తీవ్ర యత్నాలు చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వారి డ్రైవర్ను ఈ కేసులో ఇరికించేందుకు నిందితుడి తండ్రి, తాత తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అటు ఈ కేసులో కొంతమంది పోలీసులను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ఈ క్రమంలో తాజాగా ఫోరెన్సిక్ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్త నమూనాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని చెప్తున్నారు.